చిన్నపిల్లల్లో మీకు స్నోరింగ్ వింటూ ఉంటారు. అంటే గురక రావటం. జనరల్‌గా పెద్దవాళ్ళలో వస్తుంది. చిన్నపిల్లల్లో స్నోరింగ్ ఏంటి అనుకుంటాం. కానీ చిన్నపిల్లల్లో కూడా స్నోరింగ్ రావచ్చండి. అది దేనివల్ల వస్తుంది అంటే నాసల్ టర్బినేట్స్ కానీ, నేసల్ బోన్స్ డీవియేషన్ కానీ, ఎన్లార్జ్‌మెంట్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు, ఎడినాయిడ్స్ అంటే ఎడినాయిడ్ టాన్సిల్ లాగా థ్రోట్‌లో ఉన్నట్టు మన బ్యాక్ ఆఫ్ ద నెక్‌లో ఎడినాయిడ్స్ ఉంటాయి. ఎడినాయిడ్ ఎన్లార్జ్‌మెంట్ ఉన్నా కానీ మీకు పీడియాట్రిక్ స్లీప్ యాప్నియా అంటే పిల్లల్లో కూడా వెయిట్ ఒబెసిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీకు స్లీప్ యాప్నియా వల్ల మనకి స్నోరింగ్ రావచ్చు. సో ఇట్లాంటి కండిషన్స్ వల్ల మీకు పిల్లల్లో స్నోరింగ్ అనేది వస్తుంది. దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఎడినాయిడ్స్ వల్ల. సో అందుకని వాళ్ళు ఎక్స్రే నెక్ లేటరల్ వ్యూ కనుక ఎడినాయిడ్ వ్యూ అంటాం. ఎక్స్రే నాసోఫారింగ్స్ ఎడినాయిడ్ వ్యూ అంటాం. అది తీసుకోగలిగితే మనకి ఎడినాయిడ్స్ అనేది ఐడెంటిఫై అవుతాయి. ఇంకా సైనస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఎలర్జీ ఆస్తమా ఉన్నా కూడా వాళ్ళకి వీజింగ్ కూడా మీకు గురకలాగా అనిపిస్తుంది. లౌడ్ వీజింగ్ ఉన్నా కూడా గురకలాగా అనిపిస్తుంది. సో ఎలర్జీ ఆస్తమా ఎవాల్యుయేషన్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ఇన్హేలర్ మెడికేషన్ కానీ నెబులైజర్ వాడుకొని యూస్ చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు.